నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుళ్లో అత్యంత ప్రమాదకరమైన ట్రై అసిటోన్ ట్రై పెరాక్సైడ్ టీఏటీపీని వాడినట్లు ఫోరెన్సిక్ బృందాలు అనుమానిస్తున్నాయి. భద్రతా వర్గాలు టీఏటీపీని మదర్ ఆఫ్ సైతాన్ గా పిలుస్తాయి. దీన్ని బ్లాస్ట్ చేసేందుకు ఎలాంటి డిటోనేటర్లు అవసరం లేదు. ఎక్కువ వేడి తగిలినా ఆటోమేటిక్గా భారీ పేలుడు సంభవిస్తుంది. నిజానికి అమ్మోనియం నైట్రేట్ వాడితేనే డిటోనేటర్ల అవసరం ఉంటుంది. టీఏటీపీ చాలా సెన్సిటివ్ కాంపోనెంట్. దానిపై కొద్దిగా ఒత్తిడి పెరిగినా, కరెంటు సప్లై అయినా, క్యారీ చేస్తున్నప్పుడు వాతావరణంలో కొద్దిపాటి మార్పులు సంభవించినా పేలిపోతుంది. టీఏటీపీ పేలితే ప్రాణ, ఆస్తి నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని క్యారీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ఇక నవంబర్ 10న ఎర్రకోట వద్ద జరిగిన బ్లాస్ట్లో 13 మంది చనిపోయారు, 20 మంది వరకు గాయపడ్డారు. ఇటు సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి టీఏటీపీపై పూర్తి అవగాహన ఉందని, అందుకే రద్దీ ప్రదేశంలో కారు తీసుకెళ్లి పేలుడుకు పాల్పడ్డాడని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బృందాలు తెలిపాయి. ఈ బాంబును ఎలా తయారు చేస్తారో కూడా ఉమర్కు తెలిసే ఉంటుందని వివరించాయి. ప్రపంచవ్యాప్తంగా ఇల్లీగల్ బాంబుల తయారీలో కొంత మొత్తంలో టీఏటీపీని యూజ్ చేస్తారు. ఎర్రకోట పేలుళ్లోనూ టీఏటీపీతో పాటు సుమారు 2-3 కిలోల అమ్మోనియం నైట్రేట్, ఫ్యూయల్ ఆయిల్, ఇతర రసాయనాలను ఉపయోగించి మొత్తం 40 నుంచి 50 కిలోల కాంపోనెంట్ను బ్లాస్ట్లో ఉపయోగించుంటారని ప్రాథమికంగా అంచనాకొచ్చారు. అందుకే పేలుడు తీవ్రతకు మృతదేహాలు ఛిద్రమయ్యాయి. అవయవాలు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. వాహనాలు తుక్కుతుక్కైపోయాయి. ఇటు ప్రపంచవ్యాప్తంగా జరిగిన వివిధ భారీ పేలుళ్ల ఘటనలోనూ టీఏటీపీనే వాడారు. 2015లో ప్యారిస్లో జరిగిన బాంబు పేలుళ్లు, 2016లో బ్రస్సెల్స్, 2017 మాంచెస్టర్, 2017 బార్సిలోనా పేలుళ్లలో టీఏటీపీ నమూనాలు దొరికాయి. ఉగ్రవాద సంస్థల నుంచే ఉమర్కు టీఏటీపీ అంది ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. స్వతహాగా తయారు చేసుకునే అవకాశం కూడా ఉండడంతో ముడి పదార్థాలు ఎవరు సప్లై చేశారు అన్న దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అటు టెర్రరిస్ట్ డాక్టర్ల బృందం టీఏటీపీని అమ్మోనియం నైట్రేట్తో కలిపి పేలుడు పదార్థాన్ని సిద్ధం చేయగా, ఫరీదాబాద్లో దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్ నౌగాం పోలీస్ స్టేషన్లో ఇదే కెమికల్ మిశ్రమం నుంచి నమూనాలు సేకరిస్తూ ఉండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో టీఏటీపీ ఉండడంతోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు జరిగినప్పుడు ఘటనా స్థలం నుంచి ఫోరెన్సిక్ బృందాలు 3 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నాయి. అందులో 2 లైవ్ రౌండ్స్, 1 ఖాళీ షెల్గా గుర్తించారు. అవి 9mm బుల్లెట్లని, ఈ తరహా క్యాట్రిడ్జ్లను ఇండియన్ ఆర్మీ యూజ్ చేస్తుందని నిర్ధారించాయి. ఆ ప్రదేశానికి భద్రతా బలగాలు వాడే బుల్లెట్లు ఎలా వచ్చాయనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 నమూనాలను సేకరించారు. వీటిలో బుల్లెట్లు, 2 వేర్వేరు రకాల పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఉమర్ నబీ వాడిన కారులో ఇంకెవరైనా ఉన్నారా, మధ్యలో ఎవరైనా వెళ్లారా అని ఆరా తీస్తున్నారు. మరి చూడాలి, ఈ కేసులో ముందు ఇంకెన్ని భయంకర నిజాలు తెలుస్తాయోనన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. దిస్ ఇస్ అరుణ సైనింగ్ ఆఫ్.